అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరివాడని భావించి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం కృషి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పూర్తితో ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే దీక్షతో నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మొన్నే రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాల్లో వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారు. మొన్నే ఇక్కడ కూడా 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి మాధవ్ గారు. గౌరవనీయులు ఈ ప్రాజెక్ట్ రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేశం గారు, సబిత గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు, అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ శ్రీరామ్ గారు, వారి అన్నింటికంటే ముఖ్యంగా నేను చాలామందిని చూశాను, కానీ ఇటీవల కాలంలో పట్టుదలకు మారుపేరుగా ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసు పెట్టుకొని కుటుంబం సమేతంగా పనిచేసినటువంటి దోండి రాకేష్ గారు, నేను ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే దానికి నిజమైన సార్థకత ఇచ్చారు అలాంటి రాకేష్ని. అదే మరి కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు తంగుడు రేవతి గారు, గ్రాండ్ డాటర్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు, శ్రీమతి దేవకి అనురాధ ప్రభాకర్ గారు, మనవరాలైనటువంటి వ్యక్తి, అదే మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు బివిఎన్ రావు గారు, ఇలాంటి చాలామంది మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, స్ఫూర్తికి మారు పేరు త్యాగాలు. ఏదైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానాలు చేసే కమ్యూనిటీ ఆర్యవైశ్య సంఘం. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకున్నటువంటి దాతలందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర, ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూసాం, 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు, అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది, రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి,
అరుదైన అనుభవం. నేను ఒకటే ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే